శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో తులారాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి జాతకులకు మొత్తంగా ఈ మాసంలో అయితే ఒక చెడు వార్తను అయితే వినబోతున్నారు. మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. కష్టం అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుంది. అయితే మీ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు దక్కించుకోబోతున్నారో, ఈ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏ దేవత ఆరాధన మీకు ఉత్తమ స్థితిగతులు కలగచేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రాశి జాతకులు ఈ మాసంలో చాలా జాగ్రత్త వహించడం ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక పరంగా కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా మీ యొక్క ఆరోగ్యం విషయంలో మార్పులు కనిపిస్తాయి. ఉదర సంబంధిత, గుండె సంబంధిత, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ వహించొద్దండి. మీరు ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. అలాగే ఆర్థిక భారం నిర్వహించడం ఈ యొక్క మాసంలో చాలా వరకు కూడా సవాల్గా మారుతుంది. కెరియర్ పరంగా కూడా ఇలాగే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. 6వ ఇంటిని పాలించే గ్రహము బృహస్పతి ఈ మాసంలో 8వ ఇంట్లో ఉంటాడు. కావున ఆర్థిక భారం మోయలేనంతగా మారిపోతుంది. అలాగే అదనపు ఒత్తిడి, పని భారం మీకు కలగబోతుంది. అంతేకాకుండా మీ యొక్క ప్రమేయం లేకుండా ఇబ్బందులు కోరి కొని తెచ్చుకున్న వారు అవుతారు. విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ మాసంలో మీకు ఏకాగ్రత చాలా లోపిస్తుంది. ఆ ఇంటిలోనే తిరోగమన స్థితిలో ఉంటాడు. కావున నిరంతరము కృషి చేయాల్సి వస్తుంది. చిన్న పని అయినా ఎక్కువ మొత్తంలో కృషి పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎంత కృషి పెట్టినా కూడాను ఆ యొక్క పని అనితర సాధ్యం అయిపోతుంది. కుటుంబ జీవిత పరంగా కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మాసంలో ఒక చెడు వార్త భారీగా మిమ్మల్ని కలచివేస్తుంది. అది ఏమిటంటే గనక ఆర్థిక నష్టం అండి. అనుకోకుండా, ఆలోచించకుండా ఎదుటి వారికి పోటీ ఇద్దాము అని చెప్పి వ్యాపారంలో కావచ్చు, మీ యొక్క పర్సనల్ పరంగా కావచ్చు, భూములు కొనడం కానీ, లేకపోతే గనక స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, నూతన పెట్టుబడి పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే ఇవి మీకు అనుకూలం అస్సలు కాదండి. ఈ మాసంలో మీకు ఇదే పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. ధనం వృధాగా అయిపోతుంది. గొప్పలకు పోవడము, తోటి వ్యాపారస్తులకు పోటీగా ఉండాలి అని చెప్పి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం ధన నష్టాన్ని కలగచేస్తుంది. పర్సనల్ గా చూసినా కూడాను బంధుమిత్రుల వద్ద మీదే పై చేయిగా ఉండాలి అని చెప్పి లోన్స్ తీసుకొని, లేకపోతే గనక పర్సనల్ గా ఎవరి దగ్గర అయినా సరే ధనాన్ని అరువుగా తీసుకొని కొన్నటువంటి స్థిరాస్తి కానీ, నూతన వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు కానీ మీకు అస్సలు కలిసి రాదండి. ఈ యొక్క ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో తులారాశి జాతకులు. కావున జాగ్రత్తగా ఉండండి. ధనం కూడబెట్టి దాచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని ఏ నూతన పనులకు శ్రీకారాన్ని చుట్టొద్దు. శివారాధన మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది. ప్రతి శుక్రవారం తిథి నాడు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారికి కుంకుమార్చన గావించండి. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదైనా దానం చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా పరిస్థితుల నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.